మాట్లాడే బాధ కోపం అంతే. నువ్వు ఎవడు నాకు అర్థం కాకడతా మా పార్టీని మా ముఖ్యమంత్రి అనడానికి. జగ్గారెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సోల్జరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మా పార్టీలో అనేక ఉన్నటువంటి వేరు విషయం, ఇది ఒక కుటుంబం. కానీ బయట వాడు ఎవడని యుద్ధం చేస్తే జగ్గారెడ్డి గారు తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. జగ్గారెడ్డి ఇప్పుడు ఆయన ఇదే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని వివేదించినప్పుడు ఇది ఒక అన్నదమ్ములో ఉన్నటువంటి పంచాయతీ, ఇంట్లో పంచాయతీ. మేము ఓన్లీ ఒక డెమోక్రటిక్ గా స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతారు నేను అనేది గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేంద్ర గారి ఆస్తి పిల్లికి పిచ్చేవాడు ఈటల రాజేంద్ర ఆయన ఉన్నా, కానీ జగ్గారెడ్డి గారికి ఇన్నేళ్ళ రాజకీయంలో ఆయన ఉన్నట్టు ప్రజల కోసం అప్పులు చేస్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ నిన్న దాకా మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్ 10 లక్షల రూపాయలు ఇచ్చారు జగ్గారెడ్డి గారు. ఎందుకు? ఆయన జీవితమే ప్రజల కోసం, కుటుంబం కోసం ఆలోచించాడు. నిత్యం పార్టీ కోసం తప్ప వేరేది ఉండదు ఆయనది. ఈటల రాజేంద్ర అవకాశవాద రాజకీయాలు తప్ప, ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు పెంచుకోవడం తప్ప, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆస్తులు తరుగుతాయా పెరుగుతాయండి? ఇలా ఆయన ఆస్తులు 1000 కోట్లు పెరిగినాయి. మరి జగ్గారెడ్డి గారు ఆయన కంటే ముందు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? అది నిబద్ధత అది. కాబట్టి జగ్గారెడ్డి గారికి ఆ రైట్ ఉంది, ఎవరితోనైనా మాట్లాడతాడు. అతను ఒక అంటే రైట్ ఉండొచ్చు, వాక్ స్వాతంత్రం రాకుండా, కానీ మరింత దారుణంగా ఇది నువ్వు బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయేసరికి గంజాయి తాగిన వాడి లెక్క మాట్లాడుతున్నావు. జగన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, ఆయన కరెక్టే మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్న కొడక అంటే ఎవరైనా తట్టుకుంటారు? డెమోక్రటిక్ లాంగ్వేజ్ మాట్లాడుకోలేగా బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లా ఎక్స్క్యూజ్ చేస్తారనేది కూడా తెలియదు, చూడాలి. ఏది ఏమైనా కూడా హైదరాబాద్ కి ఒక భద్రత వచ్చింది, ఒక పేరు వచ్చింది, భరోసా వచ్చింది. కాబట్టి కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తయారై, కొందరు 10 మందికి తోడై వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నోటును బట్టి ఈయన మాట్లాడుతుంది. ఎప్పుడు ఈటల రాజేందర్ గారు నువ్వు ఈ 2 సంవత్సరం కాలం నుంచి మొత్తం చూడండి, ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప హైడ్రా తప్ప ఇంకోటి లేదు. ఇంకా దేని గురించి మాట్లాడు, ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేదని ఇదే గురించి మాట్లాడతాడు. కాబట్టి ఈటల రాజేందర్ గారు రియల్ ఎస్టేట్లకు గుత్తేదారులాగా తొత్తుగా మారిపోయి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో పసలేదు. కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదనుకున్నా ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లనే పోతాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి గారు అన్న దాంట్లో ఇదే, నువ్వు ఎవరివా అసలు, ఎస్సీవా బీసీవా ఓసీవా? కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవును, నేను అంటే ఎవరు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు, నేనే కాదు ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు ఎవరు ఈ మొసల కన్నీరు ఏంది, ఈ మొసల కన్నీరు ఏంది, ఈ నటన ఏంది? నిజ ప్రజలు అడుగుతున్నారు ఆయనని. ఆయన ముద్రాగా కులం అడిగింది, అసలు ఎవరు అని. ఆయన కులం ఆయన చెప్పుకోలేకపోయాడు ఇంతవరకు, నేను ఏ కులం అని కూడా. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఎంతకు రెడ్డివా లేకపోతే అడిగింది. అందుకనే ప్రజల తరపున ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అది, వాటికి సమాధానం చెప్పుకోమని ఫస్ట్ ఈటల రాజేంద్ర గారు. ఇవాళ నీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు, కేంద్ర మంత్రులు మాట్లాడు, నీకెందుకు అంత, ఎందుకంత ఉత్సాహం, ఎందుకంత మిర్చిపాటు, ఎందుకంత మిర్చిపాటు అంటున్నా? ఏం తమాజ్ చేస్తున్నా, బాధ్యత గల ఏం తమాజ్ చేస్తున్నా? అడిగే దిక్కులేదా? కాంగ్రెస్